ఈరోజు ప్రత్యేకించి ప్రపంచ చరిత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించటం వలన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడం వలన ప్రపంచం రెండు భాగాలైన సంగతి అందరికీ తెలిసిందే. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వముగా విభాగించబడిందని అందరికీ తెలుసు. మన పుట్టినరోజులు వేసుకోవాలంటే కూడా క్రీస్తు శకము అని అనవలసిందే. క్రీస్తు శకము అనకుండా చరిత్రను లెక్కించటం అనేది చాలా కష్టం. కాబట్టి చరిత్ర లెక్కించబడడానికి ఆధారమైన జన్మ యేసుక్రీస్తు జన్మ. అలాగే పరిశుద్ధత, నీతి, ప్రేమ వాటన్నిటికీ నిర్వచనం కూడా యేసుక్రీస్తు జీవితమే. ఇంకా వేరే జీవితాలు ఈ లక్షణాలకి నిర్వచనాన్ని ఇవ్వలేవు. జీసస్ క్రైస్ట్ లైఫ్ మాత్రమే నీతి, పరిశుద్ధత, క్షమాపణ అనే వాటికి, ప్రేమ అనే వాటికి నిర్వచనాన్ని ఇవ్వగలిగిన లైఫ్ ఒక్కటే. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. రెండవదిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం పాపులమైన మనందరి కొరకు మరణించడం, మరణాన్ని జయించడం. దానికంటే ముందు ఈ మానవాళ్ళంతటికీ అనగా నీకు నాకు రావలసిన పాపపు శిక్ష తన మీద వేసుకొని వాటిని భరించి మన శిక్ష తాను తీసుకొని మన శిక్షకు చెల్లించవలసిన రుణం బాకీ తన శరీరం మీద చెల్లించి మరణించి మరణాన్ని జయించటం, అది దేవుని ప్రణాళికలో మానవాళి రక్షణార్థమై దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక. అది ఆ ప్రణాళికను నెరవేర్చే కోణంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన జీవితం ముగింపులోకి వస్తూ ఉండగా ఇంకా వారం రోజుల్లో, ఇంకా 4-5 రోజుల్లో ఆయన చనిపోతాడు అనంగా ఆయన యెరూషలేముకి, ఆ ప్రాంతాలన్నీ తిరిగి చేయవలసిన సేవంతా చేసి తిరిగి యెరూషలేముకు వెళ్తాడు. యెరూషలేముకు వెళ్ళే కోణంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి జయాన్ని పలుకుతూ ఆయనను గాడిద మీద ఎక్కించుకొని బట్టలు పరిచి ఆ బట్టల మీద గాడిద నడవడం, గాడిద మీద వేసిన బట్టల మీద ప్రభు ఉండడం, అలాగా ఘనంగా జయాన్ని పలుకుతూ యేసు ప్రభు వారికి యెరూషలేముకి ఎంటర్ అవ్వడం, యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించడం మనం చూస్తాం. ఈ ప్రవేశాన్ని ఏమంటారంటే ద ఎంట్రన్స్ ఆఫ్ విక్టరీ, అంటే విజయోత్సవ విజయ ప్రవేశం అంటారు అన్నమాట దాన్ని. కాబట్టి ఈ ఆదివారాన్ని ప్రపంచ క్యాలెండర్ ప్రకారంగా ఈ ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. ఎందుకు? ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ మట్టలు పట్టుకొని సంతోషంగా యూదులందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ జయ గీతాలు పాడుతూ ఆ గాడిద మీద ఎక్కించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని యెరూషలేముకి పంపించటం, వీడ్కోలు చేయడం జరిగిందన్నమాట. చరిత్రలో జరిగినటువంటి సంగతి. అయితే ఆ సంఘటనను పురస్కరించుకుని మనము ఆరాధన కొరకై మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం, తర్వాత మనం మిగిలినవన్నీ ధ్యానిస్తాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడునో ఎప్పుడునూ కూర్చుండా లేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఎలాగు చేయుచున్నారని మిమ్మను అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు
దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు. చదివిన వాక్యములో ఉన్న జీవము, వెలుగు మేము పొందునట్లు నీ కనికరము, నీ కటాక్షము మా మీదికి రానిమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ భాగమును ఆధారం చేసుకుని ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలో కొన్ని సంగతులు మనం చూద్దాం. మొదటి మాట ఏమిటి అంటే, యెరూషలేమునకు ప్రవేశించే కోణం ఇది. సమీపించి ఒలీవా కొండ దగ్గర ఉన్న బేత్పగ గ్రామములకు వచ్చినప్పుడు, అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, మీ ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద ఉంటుంది, దాన్ని తోలుకొని రండి అని చెప్పాడు. కట్టబడి ఉన్న ఒక గాడిద అనే దాంట్లో ఒక ఆత్మీయ పాఠం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేంటంటే, ప్రతి మనిషి కూడా ఏదో ఒక దాని చేత బంధించబడి కట్టబడి ఉండగా దానిని విప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనే ఒక ఆత్మీయ సత్యం అందులో మనం చూడవచ్చు. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞ ఏంటంటే, కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకొని రండి. అయితే మానవుడు దేని చేత కట్టబడితే దేవుడు విప్పుకొని రమ్మంటున్నాడు అనేది మనము ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కొంచెం ఆధారంగా జకరియా గ్రంథం 9:12 ఎవరైనా చదవండి. జకరియా 9:12. జకరియా 9:12. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను. కాబట్టి ఇక్కడ సంబోధన ఏంటంటే, బంధకములలో పడి ఉన్న వారులారా, దట్ ఈస్ ద అడ్రస్సింగ్. బంధకములలో పడి ఉన్న వారలారా అనే సంబోధన ఇది ఎవరికి? నాటి ఇశ్రాయేలీలకే, అది నిజమే. కానీ క్రొత్త నిబంధన ప్రకారము బంధకములలో పడి ఉన్న ఈ ప్రపంచాన్ని, అనేక రకాల బంధకాలు మనకు తెలియందేం లేదు. పాప బంధకాలలో ఉన్నటువంటి పడి ఉన్నటువంటి వారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యసనముల చేత బంధకములో పడి ఉన్నటువంటి వారు, వ్యసనముల చేత కట్టబడి, పాపముల చేత కట్టబడి, ఎన్నో రకాల చెడ్డ అలవాట్లు అనే బంధకములలో చేత బంధించబడి పడిపోయి, చెడిపోయి, కూలిపోయి, మనశ్శాంతి లేక నలిగిపోతూ ఉన్నటువంటి వారలారా అనే సంబోధన మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకే. దిస్ ఈజ్ ద టైమ్ టు రిమెంబర్ వై జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్. ఎందుకు వచ్చాడు? టు డెలివర్ ద చైన్స్ ఆఫ్ సాటన్, టు డెలివర్ యూ ఫ్రమ్ ద చైన్స్ ఆఫ్ సాటన్. సాతాను కబంధ హస్తాల నుండి, బంధకాల నుండి బయటికి రావాలని రాలేక, మానుకోవాలని మానుకోలేక, మార్చుకోవాలని మార్చుకోలేక, మంచి చెయ్యాలని చెయ్యలేక, ఏమండి చెడు చెయ్యకూడదని దానినే చేస్తూ బంధకములలో బంధించబడి బానిసలైపోయినటువంటి వారలారా, యు కమ్. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకే. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే అటువంటి స్టేట్లో, అటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇదే ఆహ్వానం. కట్టబడి ఉన్న గాడిద వలె ఏదో ఒక దానికి కట్టబడి, ఏదో ఒక దాని చేత బంధించబడి, బయటికి రాలేక, విప్పేవాడు లేక, స్వేచ్ఛ లేక, అక్కడే తిరుగుతూ, దాని చుట్టే తిరుగుతూ, విడిపించేవాడు లేక కొన్ని సంవత్సరాల నుండి నీవు ఎదురు చూస్తున్నావేమో. నీ చెడు అలవాట్ల నుండి, బంధకాల నుండి, పాపము నుండి, చెడు వ్యసనముల నుండి విడిపించి తోలుకొని వచ్చేవాడు, విడిపించి ఒక సురక్షితమైన ప్రాంతానికి నిన్ను తోడుకొని వచ్చేవాడు లేక ఎదురు చూస్తున్నావేమో. ఈ ఉదయకాలమున ప్రభువైన యేసుక్రీస్తు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన నిన్ను గురించి ఆజ్ఞ ఇస్తున్నాడు. నా సేవకుడా వెళ్ళు, నా శిష్యులారా వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిదను తోలుకొని రండి అన్నట్లుగా
ఈ సమయంలో దేవుడు నీకు ఆ పిలుపు ఇస్తున్నాడు. కట్టబడి ఉన్న, బంధించబడి బంధకములలో పడి ఉన్న నీకు ఒక నిరీక్షణ కలుగు చేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగక ముందు అలాగే ఉన్నాం. మంచి చెయ్యాలని చేయలేకపోయావు, చెడు చేయకూడదని దానినే చేస్తున్నావు. బంధకములలో ఒక బానిస వలె బంధించబడి ఉన్న నీవు దేని చేత కట్టబడి ఉన్నావో దాని చేత కట్టబడిన నిన్ను విడిపించటానికి యేసుక్రీస్తు వచ్చాడు, మనల్ని విడిపించాడు. ఇప్పుడు చదివిన వాక్యములో బంధకములలో పడి ఉన్న వారలారా, నిరీక్షణ గల వారలారా. ఏంటి మన నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. బలమైన కోటను దగ్గరకు రండి అన్నాడు. ఎవరి బలమైన కోట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి హోప్లెస్ కండిషన్లో పడిపోయి చితికిపోయి నలిగిపోయినటువంటి మానవుడిని కట్టబడిన గాడిదని విడిపించినట్టుగా విడిపించడానికి వచ్చాడు. నిన్ను నన్ను కూడా విడిపించాడు. ఇది మన జీవితంలో జరిగింది, నీ జీవితంలో జరిగింది. అందుకే నీవు ఆ ప్రభువును స్తుతించాల్సిన అవసరత ఉంది. అండ్ దెన్ సెకండ్లీ, రెండవ తలంపు, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నది అనే మాట గమనించదగిన మాట. అది ప్రభువునకు కావలసి ఉన్నది. ప్రభు గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హీఈస్ డిజైరింగ్, ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులారా, నిన్ను దేవుడు కోరుకుంటున్నాడని అర్థం చేసుకో. నిన్ను ఎందుకు విడిపించాడంటే నీవు ఆయనకు కావలసి ఉన్నది. ఒకవేళ వాళ్ళకి ప్రశ్న వచ్చి, అయ్యా ఎందుకు దాన్ని విడిపించమంటున్నావంటే ఆయన ఇచ్చే జవాబేంటి? ప్రభువునకు కావలసి ఉన్నది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరందరూ ఎందుకు విడిపించబడ్డారు? మీ పాపాలు ఎందుకు క్షమించబడ్డాయి? మీరెందుకు రక్షణ పిలుపును విని వచ్చి బంధకముల నుండి బయటకు వచ్చి రక్షించబడి మారు మనసు పొంది వచ్చారు అని అంటే మీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నీవు ఆయనకు కావాలి. అందుకే ప్రభు నిన్ను విడిపించాడు. లోకులకి కావాలి, అది అయిపోయింది, వాడుకున్నారు, అయిపోయింది. ఇక నుంచి నీవు ప్రభువుకు కావాలి. ప్రభువు నిన్ను విడిపించక ముందు లోకానికి ఉపయోగపడ్డావు, లోకులకు ఉపయోగపడ్డావు. కానీ ఇప్పుడు విడిపించబడిన తర్వాత, కట్టబడి ఉన్న గాడిదను విడిపించిన తర్వాత అది ఎవరికి? ప్రభువుకు కావలసి ఉన్నది. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వెందుకు స్తుతించాలంటే ఆయన నిన్ను కోరుకున్న దేవుడు. దావీదుని గురించి ఒక మాట అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. ఎక్కడ? 1 సమూయేలు 16వ అధ్యాయంలో అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎప్పుడు? ఏంటి సందర్భం ఏంటి? సౌలు సింహాసనం పోగొట్టుకున్నాడు 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి సౌలు చెప్పిన మాట వినకుండా అవిధేయత చేత ఏమండి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. అయితే పోగొట్టుకున్న తర్వాత మరలా సింహాసనానికి ఏలడానికి ఇంకో మనిషి కావలసి వచ్చింది. అప్పుడు యెషయికున్న 8 మంది కుమారులను వరుసపెట్టి సమూయేలు అందరినీ పిలిచి సెలక్షన్కి వచ్చేటప్పటికి పొడుగ్గా లావుగా ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వీడే ఉండొచ్చు అని సమూయేలు అనుకుంటా ఉంటే వాళ్ళు ఎవరో కాదు, నేను ఎత్తును పొడుగును లావును లక్ష్యం చేసేవాడిని కాదు, మనుష్య రూపాన్ని నేను పట్టించుకునేవాడిని కాదు అని చెప్పి, ఇంకెవరైనా ఉన్నారా అంటే యెషయితో ఏమన్నాడు? ఉన్నాడయ్యా కడసారి వాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతున్నాడంటే వాడిని పిలిపించండి అంటే దావీదు వస్తూ ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట ఏంటి? నేను కోరుకున్నవాడు ఇతడే. ఈ ఉదయకాలమున ఎందుకు నువ్వు దేవుని స్తుతించాలంటే లోకంలో చాలామంది నిన్ను కోరుకోలేదు. నువ్వు నా ఇంటికి రావద్దన్నారు, నీ ముఖం నాకు చూపించొద్దన్నావు, అలాంటిదానా ఇలాంటిదానా అని నిన్ను దూషించారు. అలాంటివాడా ఇలాంటివాడా నిన్ను నమ్మడానికి లేదురా అని నిన్ను దూషించారు, తిట్టారు, చా అన్నారు. కానీ గాడిద లాంటి నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరి చేత నువ్వు విసర్జించబడిన దానివి, మనుషులందరి చేత తృణీకరించబడిన దానివి నీవు. ఒక దినాన
ఎందుకంటే దానికి ఆధారం చెప్తున్నాను. ఒక మాట విను. 4వ వచనం ఏమండి? మార్కు 11:4. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద. ఇందాకేమో కట్టబడి ఉన్న గాడిద అన్నాడు. ఇప్పుడు ఎక్కడుంది ఇది? 3 మాటలు ఉన్నాయి. 1 వీధిలో ఉంది, 2 బయట ఉంది, 3 తలవాకిట ఉంది. నీ స్థితి నా స్థితి ఒక దినానది. నువ్వు వీధిలో తిరుగుతున్నావు. ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది తిట్టేటప్పుడు ఉపయోగించే మాట. బజారు మనుషుల్లాగా తిరుగుతున్నారు, బజారులో తిరుగుతున్నారు, బజారు మనిషిలాగా బ్రతుకుతున్నావు నువ్వు అని కొంతమంది తిట్టేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఈ గాడిద ఎక్కడుంది? వాళ్ళు వచ్చేటప్పటికి వీధిలో ఉంది, వీధిలో ఉంది, బయట ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడిపించకముందు నీ స్థితి నా స్థితి అదే. వీధిలో ఉన్నాం, బజారు మనుషులుగా బ్రతికాం, బయట ఉన్నాం, మందిరానికి బయట ఉన్నాం, సంఘానికి బయట ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వీధిలో ఉన్న గాడిదను నాకు కావాలని కోరుకున్నట్టుగా, బయట ఉన్న గాడిదను నాకు కావాలని కోరుకున్నట్టుగా ఈరోజు అల్పులము, నీచులము, బలహీనులము, అర్హత లేని వారమైన మనలను ఏమన్నాడు? నాకు నీవు కావాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అర్థమైందా నీకు ఈ మాట? వీధిలో ఉన్న గాడిద, బయట ఉన్న గాడిద, తలవాకిట ఉన్న గాడిద, సంఘమునకు వెలుపట, సమాజములో. ఇదివరకు మనం అలా తిరగలేదా? ఇదివరకు అటువంటి లక్షణాలు నీలో లేవా? మనస్సాక్షిని ఏం చెబుతుంది? అవునయ్యా, ఇదివరకు నేను వీధిలో ఉన్న గాడిద వంటి వాడను. అయితే నాకు కావాలి అని నన్ను విడిపించిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. 1 కట్టబడి ఉన్న గాడిదను విడిపించిన ప్రభు. 2వది దానిని నాకు కావాలి అని కోరుకున్న ప్రభు. ఈరోజు నీవు ప్రభువుకు కావలసి ఉన్నది కనుక నీవు వీధిలో ఉన్న నీవు లోపలికి వచ్చావు, బయట ఉన్న నీవు లోపలికి వచ్చావు, వాకిట్లో ఉన్న నీవు ఈరోజు లోపలికి వచ్చావు. ప్రభువా, నన్ను నీ పరిశుద్ధుల స్వాస్థ్యములో నన్ను కలిపావయ్యా. ఒక దినాన నువ్వు ఆ మనిషివి, ఈ మనిషివని మనుషుల చేత దూషించబడిన నన్ను ఈరోజు నీ మందిరములోనికి లోపలికి నన్ను తీసుకొని వచ్చావు. నీకు వందనాలు అని చెప్పగలవా నువ్వు? 3వ తలంపు 7వ వచనం చదువుదాం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు బట్టలు దారి పొడుగున పరచిరి. ఘనహీనమైన గాడిదకు ఈరోజు ఘనత వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఆలోచిస్తున్నారా? మనసు పెట్టి ఆలోచిస్తున్నారా? ఘనహీనులం మనం. మనకే ఘనత లేదు, ఇదివరకు మనకే గౌరవము లేదు, మనకి నీతిని అనుసరించిన గౌరవము లేదు, పరిశుద్ధతను గూర్చిన గౌరవము లేదు, సాక్ష్యము లేదు మనకి. మనం మంచివారమని ఎవరు అనలేదు. అయితే నీతి, పవిత్రత, ప్రేమ అనే విషయాల్లో సాక్ష్యము లేని, గౌరవము లేని ఈరోజు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వలన గౌరవం ఎలా వచ్చింది? గాడిదకి ఒకవేళ మనసుంటే అది ఇలా అనుకుని ఉంటుంది, ఏంటి బట్టలు పరిచి నన్ను నడిపిస్తున్నారు, ఏంటి గొప్పతనము? ఇదివరకు దాని స్థితి ఏంటి? బట్టలు పెద్ద పెద్ద మూట, బట్టల మూట మోసేది. ఇప్పుడు చిత్రం ఏంటి? ఆ బట్టల మీద ఇది నడుస్తూ ఉంది. ఇదివరకు మనం ఎలా ఉన్నాం? ఎన్నో రకాల భారాలు మోసేవాళ్ళంగా ఉండగా మనకు దేవుడు ఈరోజు ఘనత ఇచ్చాడు. బట్టలు మోసిన గాడిద
బట్టల పైన నడుచుట ఎంత ఘనత! ప్రియమైన వారలారా, ఎన్నో రకాల భారాలను మోసే మనము ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించటం వలన మనకి ఘనత వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడిదకు ఘనత ఇచ్చిన దేవుడు గాడిద వంటి, వీధిలో కట్టబడిన ఈ గాడిద వంటి మనిషికి, బయట ఉన్న ఈ గాడిద వంటి మనిషికి, లోపల స్థలము లేని, ప్రవేశించడానికి వీలు లేని ఈ గాడిద వంటి మనిషికి ప్రవేశాన్నిచ్చి, ప్రవేశింపచేసి ఘనతను, గౌరవాన్ని, గొప్పతనాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజమైన ఘనత, నిజమైన గౌరవం ఈ సొసైటీలో నీకు దొరకాలంటే డబ్బుల వలన కాదు, ఏమండి, ఆస్తిపాస్తుల వలన కాదు. వాటి వలన వస్తాయి ఘనత, గౌరవాలు, కొంతకాలమే ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఆ ఘనత శాశ్వతంగా ఉంటుంది. కట్టబడి ఉన్న గాడిద నంబర్ 1 బంధించబడిన స్థితిలో నుండి విడిపింపబడింది. రెండవది, విడిపించబడింది ఎవరికి అవసరమైంది? ప్రభువుకు అవసరమైంది. ఈరోజు నీవు నేను ఆ ప్రియ ప్రభువుకు అవసరమయ్యాం. ఎందుకు అవసరమయ్యామో తెలుసా? కావాలి అన్నాడంటే దాని మీద ఎక్కి వెళ్ళడానికి. అందుకే జకర్యా 9:9 ఈ మాట మనం చూస్తాం. ఎవరైనా చదవండి, జకర్యా 9:9. జకర్యా 9:9. సియోను నివాసులారా, ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవచనం. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, యెరూషలేములో ప్రవేశించేటప్పుడు గాడిద మీద వస్తాడని ముందుగానే ప్రవచింపబడిన ప్రవచనం. కాబట్టి ప్రవచనాన్ని నెరవేర్చాడు. అందును బట్టి కూడా ప్రభువుని మనం స్తుతించాలి. కాబట్టి విడిపించబడిన స్థితిని బట్టి దేవుని స్తుతించు. నిన్ను ఆయన కోరుకున్న దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. బట్టలు మోసే గాడిద బట్టల మీద నడిచే ఘనత ఆయన దాని మీద ఎక్కడం వలన దానికి వచ్చినట్టు, యేసును అంగీకరించి ఈరోజు యేసయ్యను నువ్వు మోస్తున్నందువలన నీకు ఘనత, నీకు గౌరవం. నీ పాట కావాలని, నీ మాట కావాలని, నీతో సంభాషణ కావాలని, నీ ఒకసారి మా ఇంటికి వచ్చిపోతే బాగుండని నిన్ను కోరుకునేంత గౌరవము, ఘనత ఎవరి వలన కలిగింది నీకు? యేసుక్రీస్తు వలన. ఏ గొప్ప వ్యక్తిని బట్టి, ఏ గొప్పవారి వలన నీకు కలగలేదు. అందును బట్టి నీవు దేవునికి వందనాలు చెల్లించాలి. 4వది, ఆయన ఆ ప్రవచనాన్ని నెరవేర్చిన ప్రభువుగా ఉన్నాడు. యెరూషలేము ప్రయాణం. ఆ తర్వాత 10వ వచనం చదువుదాం. 9-10 వచనాలు. ముందు వెళుచుండిన వారు, వెనుక వచ్చుండిన వారు, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము. ఈ సర్వోన్నతమైన స్థలములలో అనే మాట ఫస్ట్ ఎక్కడ కనపడింది మనకి? చెప్పండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు పరలోకం నుండి దేవదూతల సమూహము ఏమనింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అప్పుడేమో మహిమ కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి, ఆయన తీసుకురావాలన్న ఉద్దేశంతో భూమి మీదకి ఆయన వచ్చిన సమయం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎందుకంటే దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. అందుకే ఆయనకు మహిమ. ఆ కార్యాన్ని చేసి ఆయన మహిమ పొందబోతున్నాడు. అందుకని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మొదటి మాట. ఇప్పుడు ఆయన
యెరూషలేముకు వెళ్ళి సిలువ వేయబడి ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. అందువలన ఇప్పుడు జయము. ఇప్పుడేం చెప్పండి? జయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేనికి జయము? ఈ మానవాళి ఏ పాపము చేత బంధించబడి బయటికి రాలేకపోతుందో, నీవు నేను దేని చేత బంధించబడి మరి బయటికి రాలేక అల్లాడిపోతున్నామో, వాటి నుండి, ఆ పాపము నుండి మనము విడుదల పొందాలంటే, పాపానికి తగిన పరిహారము చెల్లించటానికి యేసు ప్రభువారు సిలువలో శిక్ష పొందవలసి వచ్చింది. తానే తన శరీరమందు మన పాపముల నిమిత్తము శ్రమ పొందాను. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దాన్ని పురస్కరించుకొని హోసన్నా, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక. జయానికి సంకేతంగా ఉన్న ప్రభు నీకు జయమిచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపాలకు రావలసిన పెనాల్టీ చెల్లించటం వలన ఆయన నీకు జయమిచ్చాడు. నువ్వు క్లెయిమ్ చేయడమే, యేసుక్రీస్తులో నేను జయం పొందాను అని. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? మరణమైనను జీవమైనను, కరువైనను వస్త్రహీనతైనట్టిది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనము అత్యధిక విజయము పొంది ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ఆ అత్యధిక విజయాన్ని ఇవ్వడానికి ఆయన యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. తల్ల వంచండి, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిస్తాం.